మనతో ఎవరైనా కొంతవరకే తోడు వస్తారు. ఆ తర్వాత మనం వెళ్ళాల్సిన మార్గం మనమే కనుక్కోవాలి. కడ వరకు ఎవ్వరూ మనతో రారు. మనం ఎప్పుడు ఈ ముగ్గురిని గుర్తుంచుకోవాలి. మనల్ని కష్టాల నుంచి కాపాడిన వారిని, మనల్ని కష్టాలు వదిలేసిన వాళ్ళని, కష్టాల్లోకి నెట్టిన వారిని. కొందరి కోసం సర్దుకుపోతూ ఉంటాం, కానీ ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తుంది మన కోసం మనం మనలా జీవించి ఉంటే బాగుండేదేనని. ఏ వ్యక్తి కూడా తాను తీసుకున్న దానికి గౌరవింపబడడు. తాను ఇచ్చిన దానికి మాత్రమే అతనికి ఆ గౌరవం లభిస్తుంది. డిగ్రీ పట్టాలు ఇవ్వలేని ధైర్యం కరెన్సీ కట్టలు ఇస్తున్నాయి. చదువుకి సంపాదనకి సంబంధమే లేదు. ఎవరికి ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బ తీస్తారు. చాలామంది తాము విఫలమైతే జనం ఏమనుకుంటారో అని ఆలోచించడం వల్ల విజయం సాధించలేరు. నీది కాని చోట నువ్వు ఆశలు పెంచుకోకు. హక్కు లేని చోట అర్హత కోరుకోవడం తప్పు. ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం బతకాలి. ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్ళని ప్రేమించాలి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, జీవితం విలువ నేర్పిస్తుంది. గొప్ప రోజులంటూ ప్రత్యేకంగా ఉండవు. రోజుని మనమే గొప్పగా మార్చుకోవాలి. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారుతుందో ఎవరికి తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ఉండడమే మంచిది. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకంలో కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు మిత్రమా. ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం బతకాలి. ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్ళని ప్రేమించాలి. అన్నిటికన్నా గొప్ప వరం ఆనందంగా ఉండడమే. ఆస్తులన్నీ ఉన్నా ఆనందం లేని జీవితం వ్యర్థమే. అన్నిటికన్నా గొప్ప వరం ఏంటో తెలుసా? ఆనందంగా ఉండడమే మిత్రమా. ఆస్తులన్నీ ఉన్నా, కోట్లున్నా, బంగ్లాలు ఉన్నా ఆనందం లేని జీవితం వ్యర్థమే. డబ్బు చూసి ఇచ్చే విలువ, అందం చూసి పుట్టే ప్రేమ, ఆస్తి చూసి ఒకటయ్యే బంధువులు ఎక్కువ కాలం ఉండదు. మంచి వ్యక్తిత్వమే మనిషికి ఆస్తి మిత్రమా. జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు. వయసు పెరిగితే ముసలివాడివి అవుతావు. కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం పేరు మిగులుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. చాలామందికి ఉండే చెడు అలవాటు ఏమిటంటే వాళ్ళు ప్రేమించేవారు వాళ్ళని తిట్టినా కొట్టినా చీతు అని చెప్పినా కూడా వాళ్ళకే పిచ్చిగా ప్రేమిస్తూ ఉంటారు. కత్తిరించడం వల్ల పూల మొక్క మరింత బలంగా ఎదుగుతుంది. విమర్శల వల్ల మనలో నూతన శక్తి బయటకు వస్తుంది. ప్రతి విమర్శ నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవాల్సిందే మిత్రమా. మన జీవితంలో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, చెడుగా మాట్లాడేవారు ఉంటారు. ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడకు. ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు. మన జీవితంలో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, చెడుగా మాట్లాడేవారు ఉంటారు. ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడకు. ఈ ప్రపంచాన్ని ఒక్కొక్క కోణంలో చూస్తారు. కాలం అన్నిటినీ సృష్టిస్తుంది, తనే అన్నిటినీ అంతం చేస్తుంది. కాలం అన్ని జీవరాశులను నాశనం చేస్తుంది, తిరిగి సృష్టికి ప్రాణం పోస్తుంది. నా వల్ల ఒకరికి ఇబ్బంది కలుగుతుంది అనిపిస్తే నాకు ఎంత ఇష్టమైన వాళ్ళు అయినా నాకు కష్టంగా ఉన్నా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తా. వాళ్ళని బాధ పెట్టడం కన్నా దూరంగా ఉండి ఆ బాధ ఏదో నేను పడతాను. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. మనకు ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేని దానికోసం ఆరాటపడుతూ ఉన్నంతకాలం మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, జీవితం విలువ కూడా నేర్పిస్తుంది. నువ్వు తిన్నావా, ఉన్నావా అని నువ్వు అడిగితే, కానీ నీతో మాట్లాడిన వాళ్ళ కోసం నువ్వు ఏమేమో తినడం కుండా
అంటే తినకుండా మానేసి మరీ మెసేజ్ చేస్తున్నావు. నీ నుండి మెసేజ్ పోతే కానీ వాళ్ళకి నువ్వు గుర్తుండట్లేదు అంటే గుర్తుంచుకో. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు. నాకు ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తుంచుకో. కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చెవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. ఒకరి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేదంటే తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని తెలియకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు. సమయం, పరిస్థితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. చక్కని బంధం, మంచి స్నేహం ఎప్పటికీ మారవు. జీవితంలో ఎప్పుడూ ఓటమి గురించి భయపడి కొత్త విషయాలను ప్రయత్నించకుండా ఆగిపోకూడదు. బాధ కలిగించే విషయాల్లో ఎక్కువ మనం చేయలేకపోయిన అంశాలే ఉంటాయి. ఒకరి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేదంటే తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని తెలియకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు. డబ్బు శాశ్వతం కాదు, డబ్బుతో అన్నీ కొనలేవు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం మర్చిపోకు మిత్రమా. నువ్వు వద్దు అని ఒక మనిషిని అనుకుంటున్నప్పుడు వెంటపడి ఆత్మగౌరవాన్ని కోల్పోయే కన్నా వదిలేయడమే మేలు. ఇక్కడ ఎవరు నీ వాళ్ళు కాదు. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడుతున్నారు. నువ్వు ఒకసారి మాటలు ఆపేసేయి, కనీసం ఉన్నావా అని కూడా గుర్తించరు. నువ్వు ఎప్పటికీ ఒంటరి బాటసారివే. నువ్వు దెబ్బలు తగిలే కొద్దీ శిల్పంలా మారడానికి నేనేం రాయిని కాదు. మనసుని తగిలే ప్రతి దెబ్బ నాకు గాయాన్ని ఇస్తుంది. కొన్ని మానేవి, మరికొన్ని మాననవి. బంధమైన బంధుత్వమైన మనం బాగున్నంత వరకే. ఒకసారి పడిపోయి చూడు, చాలామంది నిజస్వరూపాలు బయటపడతాయి. శ్రమిస్తే శరీరానికి మంచిది, ప్రేమిస్తే మనసుకు మంచిది, నవ్విస్తే నలుగురికి మంచిది. దెబ్బలు తగిలే కొద్దీ శిల్పంలా మారడానికి నేనేం రాయని కాదు. మనసుని తగిలే ప్రతి దెబ్బ నాకు గాయాన్ని ఇస్తుంది. కొన్ని మానేవి, మరికొన్ని మాననవి. గత 20 సంవత్సరాలుగా నీకున్న పాఠాలు ఎలా ఉండాలో నేర్పిస్తే, ఈ 2 సంవత్సరాలు నేర్చుకున్న గుణపాఠాలు ఎలా ఉండకూడదో నేర్పించాయి. నీ జీవితంలో ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే నీతో ఉంటుంది. నువ్వు కావాలనుకున్నా వద్దనుకున్నా సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. అది ఆనందమైన, బాధ అయినా, నువ్వు వస్తువైనా, సంతోషమైనా. పిల్లల కోసం ఆలోచించే తల్లిదండ్రులు ఉండడం ఎంత ముఖ్యమో, తల్లిదండ్రుల గురించి ఆలోచించే పిల్లలు ఉండడం అంతే ముఖ్యం. మనసు ప్రశాంతంగా ఉండాలంటే అందరినీ ప్రేమించాలి, కొందరిని నమ్మాలి, ఎవరిని బాధ పెట్టకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే, మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే రోజు ఖచ్చితంగా ఒకటి వస్తుంది. దెబ్బలు తగిలే కొద్దీ శిల్పంలా మారడానికి నేనేం రాయిని కాదు. మనసుని తగిలే ప్రతి దెబ్బ నాకు గాయాన్ని ఇస్తుంది. కొన్ని మానవి, మరికొన్ని మాననవి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.